సంవత్సరాలుగా చేస్తున్న పని ఒకే డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, అది పోలీస్ డిపార్ట్మెంట్. మన ప్రభుత్వంలో అసలు ఏం పనిలేని డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే. వాళ్ళు కూడా ఉత్తర ఖాళీ ఎందుకు ఉండనియాలని సారు వాళ్ళతో కూడా చెక్లు పెంచే కార్యక్రమం చేయించాడు పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా. మీరు కూడా ఈ పని చేయదు, ఎవరు కొట్టే పని లేదు మా ప్రభుత్వంలో అని చెప్పి. కానీ ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఏమో వాటాలు పంచుకునే పనిలో ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే, సోషల్ మీడియాలో ఏదైనా పెడితే, మాట్లాడితే, ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఈ రెండే పనిచేస్తున్నది తప్ప ఇంకొకటి ఇప్పుడు కూడా పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో. అయినా సరే చాలా మంది మొన్నటిదాకా కొంకణాలు కొట్టిండు. వాడు ఎక్కడ పోయినా మాట్లాడితే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేడు, కేసీఆర్ లేడు. కేసీఆర్ లేడన్నలోనే కేసీఆర్ ఉన్నాడన్న విషయాన్ని వాడే గుర్తిస్తున్నాడు, వాడే చెప్తున్నాడు. యాడికి పోయినా సరే, ఏ పండుగ పోని, ఏ పెళ్లికి పోని, ఏ ఫంక్షన్ పోని, ఏ కార్యక్రమానికి పోని, స్కూల్ పిల్లల కాడికి పోయి కూడా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఏడిపోయి, ముసలి దగ్గరికి పోతే కేటీఆర్ మీద, కేసీఆర్ మీద ఏడిపోయి, ఆఖరికి వాళ్ళ పార్టీ బీజేపీ వ్యతిరేకంగా ర్యాలీ చేయరా, రాజభవన్ పోరా అంటే ఆడిపోయి కూడా మళ్ళీ అక్కడ మొదలుపెట్టి అవకాశం లాగా మళ్ళీ కిందికి వచ్చేవరకే కేసీఆర్, కేటీఆర్. కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు అని వాడైతే మాటలు అంటున్నాడు. అరే ఉన్నాడు రా బిడ్డ, ప్రతి ఊర్లో ఉన్నాడు కేసీఆర్, ప్రతి హృదయంలో ఉన్నాడు కేసీఆర్ అని చెప్పి చూపించిన ఎన్నికలు. దానికి అద్భుతంగా బ్రహ్మాండమైన సైనికుల్లాగా ఎదురొడ్డి పోరాడి ఫలితాలు సాధించిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే ఎన్నికలు ఏవైతున్నాయో అందులో తిరిగే ఉండదు. ఇవాళకి అర్థమైపోయింది, పోలీసులకు కావచ్చు, పై అధికారులకు కావచ్చు, సెక్రటేరియట్లో ఉన్న అధికారులకు కూడా అర్థమైంది. ఇక కేసీఆర్ ప్రబంధనాన్ని ఆపలేము, ఎక్కువ రోజులు ఈయన ఉండడు, వచ్చేది తప్పకుండా కేసీఆరే. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మన పని అవుతుందన్న భయం వాళ్ళకు కూడా మొదలైంది. కాబట్టి రేపు వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా నిన్న మనం చేసినట్టు చేయరని ఆశిస్తా ఉన్నా. సుంట చెప్పినట్టు, కిషోర్ చెప్పినట్టు పిక్కుబుక్కులు అవుతున్నాయని సంగతి వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు చదువుకుంటారు, రేపటి నుంచే మీరు చూడండి, పోలీసు వాళ్ళ పద్ధతే మారుతుంది, మిమ్మల్ని బలకరిస్తుంటారు. వాడు ఎస్ఐ గారు మీకు ఫోన్ చేస్తుంటాడు, తప్పకుండా మీ సర్పంచ్లకు ఫోన్ చేస్తుంటాడు. ఇప్పుడు దాకా తప్పు చేసినాడు కూడా దారికి వస్తారు, ఏం సందేహం లేదు. మనం ఇదే పట్టుదలతోనే ఇంకా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, మరి మేము అడగగానే కొత్తగా గెలిచిన సర్పంచ్లను మీరు అభినందించాలి అని చెప్తే, తప్పకుండా జిల్లాగా మాకు అవకాశం ఇవ్వాలి అని చెప్తే, మొట్టమొదట మన యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒప్పుకొని ఇక్కడికి వచ్చినందుకు పెద్దలు కేటీఆర్ గారికి నేను ఈ జిల్లా